నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతమైన కొత్తపట్నం, మాయాపట్నం, అమీనాబాద్ చుట్టుపక్కల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇదే నేపథ్యంలో ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొత్తపట్నంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల కారణంగా కొత్తపట్నం వాసుల ఇల్లులు జలమయమయ్యాయి అని గ్రామస్తులు తెలిపారు. బంగాళాఖాతంలో ఎప్పుడు అల్పపీడనం ఏర్పడినా, తుఫాన్ ఏర్పడినా మా బ్రతుకులు ఇదే విధంగా ఉంటాయని వారు వాపోతున్నారు. ఇది మళ్లీ పునరావృతం జరగకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయబడిన 323 కోట్ల రూపాయలతో తీర ప్రాంత రక్షణ గోడును తక్షణం నిర్మించాలని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తొందరగా టెండర్లు వేసి పనులు చేయవలసిందిగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా అధికారులు చొరవ తీసుకుని పెద్ద తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గ్రామస్తుల ఆవేదనను, వారి డిమాండ్లను ప్రజలకు వినిపించేందుకు మా ఎన్ఎస్టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ లైవ్ లో ఉన్నారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివాజీ. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతమైన అమీనాబాద్, కొత్తపేట, అదేవిధంగా మాయాపట్నం ఈ తీర ప్రాంతం అంతా కూడా వరద ఏదైతే సముద్ర తీరం ఉందో సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఈ వారం రోజుల నుంచి కూడా, గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ తీర ప్రాంతంలో ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఈ మొత్తం కొత్తపట్నం ఈ విలేజ్ కి సంబంధించి పక్కన సైడ్ వాల్ అంతా కూడా కొట్టివేయడంతో ఈ వాటర్ మొత్తం గృహాల్లోకి ప్రవేశించి చాలా అల్లకల్లోలంగా మారింది. ఇదే నేపథ్యంలో ఈ రోజున జిల్లా కలెక్టర్ షకిలీ సన్మోహన్ ఆదేశాల మేరకు ఇక్కడ ఇప్పుడు కొన్ని రాళ్లను, పెద్ద రాళ్లను తెచ్చి వేసి మొత్తం ఆ తీర ప్రాంతాన్ని కొంచెం కొద్ది శాతంలో అదుపు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ తీర ప్రాంతం ఎప్పటి నుంచో కోతకు గురై ఉంది. ఇప్పుడు దీని పట్ల ఎన్నో సంవత్సరాల తర్వాత, చాలా మంది పోరాడిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి 323 కోట్ల రూపాయలు మంజూరైనట్టు తెలుపుతున్నారు. ఏం చెప్తారు, మీరు ఏం తెలుసుకున్నారు? మాది కొత్తపట్నం అండి, ఉప్పాడ కొత్తపట్నం. ఎప్పుడు మాకు 70 కాలనీ ఇచ్చారు, ఇంద్రమ్మ కాలనీ అనేది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా ఒక్కొక్క ఇంట్లో 4-3 ఫ్యామిలీ కాపురాలు చేస్తున్నాం. మాకు ఎప్పుడు స్థలాలు అనేవి రాలేదు, ఇల్లులు కూడా ఇవ్వలేదండి. మొన్న ఎప్పుడో వైఎస్ఆర్ స్థలాలు ఇస్తే అందులో 13 ఎన్ని వచ్చి పిల్లలకి ఇచ్చారు, ఎవరికి రాలా. గతంలో సముద్రం అంటే ఇప్పుడు దూరం ఉండేది లోపలికే. ఇప్పుడైతే రోడ్డుకి వచ్చి అనేసి ఊళ్ళోకి వచ్చేస్తుంది వాటర్ మొత్తం. వచ్చేసి మొన్న 4-5 రోజుల క్రితం అయితే మొత్తం మునిగిపోయింది. అధికారులు అందరూ వచ్చి ఇక్కడ స్పందించారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు, ఆయన మాట్లాడడం కూడా అన్ని కూడా జరిగాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరికో కూడా స్థలాలు ఇవ్వలేదు ఇప్పుడు దాకా మాకు అసలు రాలా. మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు ఉన్న గృహాలు మేము కాపురాలు చేస్తున్నాం. అది కూడా తడికిలు అడ్డు పెట్టుకుని ఇంట్లో మా ఫ్యామిలీ కూడా కాపురాలు చేసిన రోజులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. దాంతో గవర్నమెంట్ స్పందించి మా అందరూ కూడా మంచి ఎక్కడ పక్క స్థలాలు ఇచ్చి గృహాలు ఇల్లు కట్టించి ఇస్తే మాకు మంచిదని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒకటండి, మేము ఎక్కడికో ఏటలకి వెళ్తుంటారు మా వాళ్ళందరూ. ఇక్కడ ఆడలు భయంగా ప్రయత్నం మీరే చూస్తుంటారు. చూడండి, తెరచి కొడుతుంది సముద్రం మీదకి. వాటర్ మన అయితే మొత్తం మునిగిపోయింది. అక్కడ పక్కన స్కూల్ ఒకటి, తర్వాత గుళ్ళు, మొత్తం ఊరు కూడా మునిగిపోయింది మొత్తం. మొన్న ఏం చేశారంటే వచ్చి 20-25 కేజీలు రైస్ ఇచ్చారంట. అది కూడా స్టోరీ మీద తెలిసింది. అది కూడా కలెక్టర్ గారు ఆదేశంతో ఇచ్చారు. అంతవరకు మాకు ఇంకా ఎక్కువ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము. సార్ గత కాలంలో చూసుకున్నట్లయితే, అంటే మీ చిన్నతనం కావచ్చు, మీకు తెలుసున్న దగ్గర నుంచి కూడా దాదాపు ఉప్పాడ తీర ప్రాంతం అంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కిలోమీటర్న్నర వరకు ఇంకా సముద్రం లోపలికే ఉండేది. కానీ ఇది దిశా నిర్దేశం ప్రకారం అలా రోజుకి పెరుగుకుంటా వస్తుంది. ఇప్పుడు మీ వరకు ఓకే, రేపు పొద్దుట మీ పిల్లలకి చూపించుకోవడానికి ఇది మ్యాప్ లోనే శాశ్వతం అయ్యేట్టు ఉంది. కానీ ఇక్కడ ఉప్పాడ తీర ప్రాంతం చాలా వరకు కూడా ఈ గ్రామాలు కూడా మునిగిపోవడం, ఇల్లులు మునిగిపోవడం జరుగుతుంది. దీని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా తర్వాత అయిపోతుంది. మా పిల్లలు ఇంకా ఫ్యూచర్లో ఇంకా వాళ్ళు బాగోవాలంటే ఇంకా వెనక ఎక్కడో గవర్నమెంట్ స్పందించి స్థలాలు కొనిచ్చి వాళ్ళకి ఏదో ఇల్లులు కట్టించి, పక్క ఇల్లు కట్టించి ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. మాకు కూడా భయంగా బతుకుతున్నాం. ఒక తుఫాన్ వస్తుంది. ఇప్పుడు తుఫాను కూడా కాదండి, మన 4 రోజుల క్రితం జరిగింది. అది మామూలుగా అమావాస్య పౌర్ణమి పోటీ వస్తుంటది. దాని ఎఫెక్ట్ ఎక్కువైపోయి బాగా ఊళ్ళోకి వచ్చేసింది వాటర్. అదే తుఫాన్ అనుకోండి, ఎటు పారిపోవాలో తెలియదు మాకు. అయినా రోడ్డు కూడా అసలు బాగా చూస్తున్నారు మీరు. ఎటు వెళ్ళాలి కూడా ఇటు పరిగెట్టుకు వెళ్ళాలి, రోడ్డు మీద నుంచి వెళ్ళాలండి. పక్కన చిన్న కాలం ఒకటి, కాళ్ళలో పుడికేసి పడిపోయి చాలా మంది చనిపోతారు కూడా. ఈ విషయాలు చెప్పిన అర్థం ఇది వాస్తవం అండి. ఇది
మా గ్రామానికి సంబంధించి కొత్తపట్నం గ్రామానికి అయితే మటుకి ఎటువంటి హాని కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు అందరికి కూడా. కాదు ఒకటి గవర్నమెంట్ మా గ్రామాల కోసం, మా కొత్తపట్నం గ్రామం కోసం కొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటే, గతంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఏదో గొట్టేస్తా అన్నారు, అది కూడా ప్రాసెస్ పెట్టి ఉన్నారు. 23 కోట్లు అని చెప్పారు. అది రాబోదు, ఇంకా చాలా టైం పడవచ్చు. ఇప్పుడు అందరు ప్రస్తుతానికి అయితే రాళ్ళు వేస్తున్నారు, ఇప్పుడు పెద్ద రాళ్ళు వేస్తున్నారు రోడ్డు మీద. అది కూడా తాత్కాలికం అండి, పర్మనెంట్ అయితే ఏం కాదు. గొట్టి ఎప్పుడో తెలియదు, ఎప్పుడు వాటర్ వస్తుందో తెలియదు, మళ్ళీ ఊళ్ళోకి మేము ఎటు పారిపోయి కూడా తెలియదు. అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని మా గ్రామం, మా కొత్తపట్నం గ్రామం కోసం, మా ఉప్పటి కోసం దృష్టిలో పెట్టుకుని మాకు ఏదో పక్క ఇల్లు కట్టించి మమ్మల్ని అక్కడ తరలిస్తే మంచిదని చెప్పేసి మీ గవర్నమెంట్ కోరుకోండి. ఇప్పటి వరకు చూసుకోవచ్చు, దాదాపు అంటే మన గత వారం రోజుల నుంచి కూడా ఇవన్నీ నీట ములిగి చాలా అధ్వానంగా తయారైంది. ఇప్పుడు ఈ రాళ్లు ఏవైతే ఉన్నాయో దీన్ని తెచ్చి ఒక గోడ కింద నిర్మించడం జరుగుతుంది. దాని పట్ల మీరు ఏ విధమైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు? కొంతవరకు అండి చెప్తే తాత్కాలికంగానండి, ఇది పెద్ద స్టాండర్డ్ అయితే కాదు. అది కూడా జల్లు కొద్దిగా ఆపు తప్ప మరీ ఎక్కువ వస్తే ఫ్లోటింగ్ ఊళ్ళోకి వచ్చేస్తుంది. అది కూడా ఎక్కువ అండి. అది కూడా 4 మీటర్లు అంతా హైట్ వేస్తా అంటారు. అది కూడా పెద్ద తాత్కాలికంగానండి, స్టాండర్డ్ అయితే కాదు. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం త్వరలోనే చేయాలని మీరు అనుకుంటున్నారు? శాశ్వత పరిష్కారం చేస్తే అక్కడ గట్టి అంటారు చూడండి, మన సీఎం మన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ గట్టిగా నేస్తే స్టాండర్డ్ అవుద్దండి. అది కూడా అమౌంట్ కూడా ఎక్కువ చెప్తున్నారు. అది మాకు మొత్తం మా గ్రామాలన్నీ కాపాడక అది ఒక స్టాండర్డ్ చేస్తే ఓకే అండి, లేదండి అక్కడ పాడిపోవాలి తెలియదండి విషయాలు. రైట్. ఊరు కట్టిస్తున్నారు. మాకు 54 సంవత్సరాలు అవుతుంది. 54 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మడుచుంటాడు. ఒక తరం గట లేదండి. ఒక ఊరు వచ్చి అంతకుముందు ఒక ఊరు ఇలాగ పోయింది, దాని ముందు ఊరు పోయింది. మా పెద్దలు చెప్పేవారండి, ఇలాగా ఊరు పోతుందంటే 1 కిలోమీటర్ వెనక్కి వెళ్తుందండి, మనీ వచ్చేస్తుంది. మనీ మా పెద్దలు 1 కిలోమీటర్న్నర వెనక తీసి కట్టారు. కడితే 54 సంవత్సరాలకే ఊరిపోయింది. ఇది మొత్తం పోతుంది. అంటే సార్ ఇప్పుడు మీరు ఈ గృహాల్లోనే నివసిస్తున్నారు, ఇక్కడ గృహాల్లోనే నివసిస్తున్నారు. ఇప్పుడు ఇది పోటీ ఎక్కువై ఏదైనా మిమ్మల్ని ముంచేతే ప్రయత్నం ఒకవేళ సముద్రం నుంచి జరిగితే మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడ సచివాలయం ఉందండి, అక్కడికి వెళ్ళమంటున్నారండి అధికారులు. మాకు అక్కడెక్కడో ఏవి ఉన్నాయండి, అక్కడ గవర్నమెంట్ కట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళమని అంటలేదు. సచివాలయం ఎంతమంది ఎక్కారండి? గట్టికి ఎక్కితే 50 మంది 60 మంది, అంతకు మించి ఎక్కడో. మాకు ఎక్కువ మా కిందగా మా ఊరు వెనకాల 1 కిలోమీటర్ వెనకాల మాకు స్థలాలు కొని ఇల్లులు కట్టేసి ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఇదే గొట్టేసి మరి ఇక్కడే మమ్మల్ని పెడతానంటే కరెక్ట్ కదండి. గొట్టి వేయాలండి, అది స్థలాలు అక్కడ ఇచ్చి మాకు ఉండాలండి. పూర్వం ఎప్పుడు ఇక్కడ ఒక 50 సంవత్సరాలు పోయింది అనుకోండి, ఇక్కడ ఉప్పాడు ఉండేదంటరా, ఇక్కడ ఉప్పాడు ఉండేదంట, పెద్ద పేరు ఉప్పాడు నేర్చారండి. అలా చెప్పుకోవడానికి మిగులుతుంది కానండి. ఇది ఇంకా ఉప్పాడ ఒక ఎకరం కూడా మనం చూసేది ఉండదండి ఎక్కడ గట. మనకి గొట్టి వేయాలా, ఇల్లు స్థలాలు సముద్రవరంలో లోనకి తరలించారు. మా ఊరి వెనకాల స్థలాలు ఎవరికో మాయపట్నం వాళ్ళకి ఇచ్చారండి. మాయపట్నం వాళ్ళకి అంతమానగా ఏది పోయినా వాళ్ళకేనండి, ఇల్లు పోయినా వాళ్ళకే, ఎవరికైనా వాళ్ళకే. ఈ ఊరు కొత్తపట్నం అన్నది, ఈ ఊరు కొత్తపట్నం అన్నది ఇప్పుడు వచ్చి మా చిన్నప్పటి నుంచి ఎవరికి స్థలాలు లేవండి, ఎవరికి ఇవ్వలేదు. మొన్న మాత్రం వైఎస్ఆర్ పరిపాలనలో 10-15 ఇచ్చారండి. అవన్నీ ఎక్కడెక్కడ ఇస్తే అవి ఏమవి గల్లందా వాళ్ళకి వచ్చే లేదు తెలియదండి, చేతికి వచ్చేయని అనుకున్నారు అంతే. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేయాలని కొత్తపేట గ్రామస్తులు అయితే వాపోవడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేసి ఆ 322 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆ వాల్ని అతి త్వరగా, ఎంత త్వరగా నిర్మిస్తే అంత త్వరగా నిర్మించి వీళ్ళ గ్రామాలను కాపాడాలని గ్రామస్తులు అయితే తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి NSTV. కెమెరామెన్ నాగుతో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి. మల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రింగ్ సామగ్రి దొంగలు 8 మందిని అరెస్టు చేసి వారి నుండి 2.5 లక్షల సొత్తు రికవరీ చేశామని ఏసీపీ బాల గంగిరెడ్డి తెలిపారు. పలుచోట్ల దాదాపు 20 లక్షల సెంట్రింగ్ బాక్సుల దొంగతనాలు జరిగాయని, మున్సిపల్ చెత్త కార్మికులపై ఆధారపూర్వక ఆరోపణలు చేస్తూ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదులు చేశారు. తెల్లవారుజామున 1 గంటకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో, జిహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక 5 మనుషులతో కలిసి దొరికింది. వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో మా డిఐ గారు, మా SHO గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి
విచారించడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏంటంటే ఒకరి పేరు చైతన్య, ఇంకొకరి పేరు బంటి, ఇంకొకరి పేరు మొన్నారావు, ఇంకొకరి పేరు సాయి వరుణ్, ఇంకొక మైనర్ బాయ్. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది. అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ TS09 UA 8434 నంబర్ గల ఆటో కనిపించింది. ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏంటంటే ఈ A3 అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంట్రింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో 1 చోట సెంట్రింగ్ బాక్సులు, ఈయనతో పాటు బంటి, మొన్నారావు, గడ్డ సాయివరన్ ఈ 4 కలిసి చేశారు. ఈ 4కి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది. ఈ 5 కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు దొంగతనం చేశారు. వీళ్లకు కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు జూబ్లీహిల్స్ PS పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు. ఆ వెహికల్ కూడా వాళ్ళదే. ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటారు. ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు. ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు 2 కలిసి ఈ జిహెచ్ఎంసీ బండి ఇచ్చి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకున్నామని చెప్పడంతో ఈ 4 5 చోట్ల దొంగతనం చేశారు. తర్వాత ఈ కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ 2 కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు. ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు. ఈ అద్నాన్ పాషా అని ఇంకొక ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రింగ్ బాక్సులు తీసుకుపోవడము, అమ్మడము చేయడం జరుగుతుంది. వీళ్ళను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్స్ లో అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి 1 గంటకి IG స్టాట్యూ దగ్గర ఈ వెహికల్ ను ఆపడం జరిగింది. వీళ్ళను విచారిస్తే ఈ కేసులన్నీ ఒప్పుకున్నారు. వీళ్లను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మా DCP సారు, మా CP సారు, SHO అల్వాల్ని, DI అల్వాల్, SI చంద్రశేఖర్, క్రైమ్ SI అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కష్టపడి ఈ కేసును ట్రేస్ చేసినందుకు వీళ్లకు రివార్డులు ఇస్తామని చెప్పి చెప్పారు. సెంట్రింగ్ బాక్స్ లో విలువ ఎంత సార్? ఈ సెంట్రింగ్ బాక్స్ లో యొక్క మొత్తం విలువ వచ్చేసి 2.4 lakhs ప్రజెంట్ రేటు. కొత్తవైతే దాదాపు 5 lakhs వరకు ఉంటుంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహారాజు, మాజీ మండల అధ్యక్షులు ఆదిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు రవీందర్, మాజీ ఉప సర్పంచ్ సమ్మయ్య, లక్ష్మీనారాయణ, హరీష్, రమేష్, నవీన్, శంకర్, అజయ్ తదితరులు ప్రజలు పాల్గొన్నారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాని సందర్భంలో ఆ రోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన తెలంగాణ నైజామును మెడలు వంచి మనకు స్వాతంత్రం తెచ్చిన ఈ సెప్టెంబర్ 17ను మనం ఇది తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ ప్రాంతంలో జెండా ఆవిష్కరణ చేసి వారి ఆనాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈరోజు జెండావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు రజాకర్ పరిపాలన లోపల ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకు ఈ సెప్టెంబర్ 17 నాడు మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరియు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన తర్వాత ఈరోజు మనం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని మనం గతంలో తెలంగాణ పార్టీ కూడా ఆశించింది. అయినా కూడా వారు అధికారంలోకి వచ్చినా కూడా ఎటువంటి ఈ తెలంగాణ విమోచన అధికారికంగా గవర్నమెంట్ పరంగా జరపలేకపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున చల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపేట నియోజకవర్గం నుండి రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం జాయింట్ సెక్రటరీ పల్నాటి శామ్యూల్ రెడ్డి జైపాల్ మరియు రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీ కాలకూరి హరినాథ్ మరియు ముమ్మడివరం నియోజకవర్గం నుండి రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి కాశీ బాలముని కుమారులు ఎన్నికైనారు. వారిని ఈరోజు రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డిని ఆయన స్వగృహం వద్ద పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. కరోనా టైంలో మీకు ఏం సర్వీస్ కొంచెం అనుకున్నాను మీరు మీరే కార్యక్రమాల్లో కావచ్చు మీరే వచ్చండి ఎన్ని ఎలా జరిగింది ఎలా జరిగింది హలో చెప్పు ఇట్లు పెట్టండి మీకు ఇది పెడదాం నమస్తే ఈ అందులో పెట్టండమ్మా మేము అర్థం ఇక అవి పెడదాం అది తీసుకుంది
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఘనంగా నిర్వహించారు. అనంతరం కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కోలా ఆనంద్ అభిమానులు తదితరులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని జయప్రదం చేశారు. బయట విద్యుత్ తీసుకొస్తారు రోడ్ల మెయిన్ అది కదా రోడ్ల ఓకే విశ్వకర్మ జయంతి దేవతలకి ఆచార్యుల వారు మరి వారి జయంతి మన ప్రీతమ ప్రధాని ప్రపంచంలోనే తనకంటూ ఒక ముద్ర వేసుకొని భారతదేశాన్ని విజయపథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం. ఈ జన్మదినం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ దేశంలో సేవాభావంతో, సేవా కార్యక్రమాలతో, సేవా పక్షోత్సవాలతో 15 రోజుల పాటు భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కోట్లాది మంది నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఉమా గారు, మాజీ అధ్యక్షులు చంద్రప్ప గారు, మహిళా మోర్చా మాజీ కార్యదర్శి శైలజ గారు, అమర్నాథ్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేళగారం సుబ్రహ్మణ్యరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ గారు, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ గారు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు, తొట్టంబేరు అధ్యక్షులు కృష్ణయ్య గారు, రూరల్ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, రేణుగుంట అధ్యక్షులు ప్రేమిరెడ్డి గారు, ఏర్పేట అధ్యక్షులు నరేష్ గారు, ఈ కార్యక్రమం దగ్గరుండి నడుపుతున్నటువంటి అయ్యప్ప గారు, భరత్ గారు, చందు గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఢిల్లీ గారు, వాసు యాదవ్ గారు, మా నాయకులందరూ కూడా ధర్మ యాదవ్ గారికి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్ద ఎత్తున మీరందరూ కూడా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ఈరోజు మనము నరేంద్ర మోడీ గారి చొరవలో బాటలో మనం పయనిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా మన నాయకులు అభినందిస్తున్నాం. ఎందుకు ఒక కమిట్మెంట్తో, ఒక క్రమబద్ధీకరణగా మీరందరూ కూడా ఏ కార్యక్రమం, అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలతో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మనం దిగ్విజయంగా ముందుకు తీసుకోబోతున్నాం. అందులో భాగంగా ఈ యొక్క సేవా పక్షోత్సవాల్లో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఈరోజు రక్తదాన శిబిరాన్ని పూర్తి చేసుకుని వెళ్ళినాక మనకి ఏదైతే రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మన పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని
ఈ 15 రోజుల పాటు మీరు ప్రజలతో మమేకమయ్యి మరి మెడికల్ క్యాంపులు కావచ్చు, చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అన్నీ కూడా మనం పూర్తిగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా మనం మరి మరవకుండా మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం జరిగేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీడియా ప్రతినిధులకి, పత్రికా సోదరులకి, ఈ యొక్క రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి మరి డాక్టర్స్ అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భారత్ మాతా